హాయ్ ఫ్రెండ్స్, హైలైట్స్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. పెళ్ళి వచ్చేసి వెనస్డే ఉంది. సో ట్యూస్డే రోజు పెళ్ళి కొడుకు చెయ్యకూడదని చెప్పేసి మండే రోజే బోనాలు కూడా తీసాము, ప్లస్ హల్దీ సెరమనీ కూడా చేసామన్నమాట. బోనాలు ఇంకా హల్దీ ఒకే రోజు ఉండడం వల్ల బాగా హడావిడి అయితే అయ్యింది. ఈ మధ్య అందరూ ట్రెండ్ అయితే ఫాలో అయిపోతున్నారు. హల్దీ అనగానే ఎల్లో వేసుకోవడము, మెహందీ అనగానే గ్రీన్ వేసుకోవడము. ఇంకా మేమెందుకు లేటు, మేము కూడా ఎల్లో కలర్ ప్లాన్ చేసినాము. పర్సనల్గా ఎవరికి కాల్ చేసి ఎల్లో వేసుకోండి అని చెప్పే అవసరమే లేదు. అందరికీ తెలుసు ఈ మధ్య హల్దీ సెరమనీ అనగానే ఎల్లో వేసుకోవాలని. సో వచ్చిన వాళ్ళందరూ ఎల్లో వేసుకొని వచ్చారు. పెళ్ళి కొడుకు అయితే పెద్ద ప్లానింగే. మా ఆడవాళ్ళ గురించి ఏ కుర్తాలు, ఎటువంటి చీరలు తెప్పియలో ఎల్లో కలర్లో, కానీ వాళ్ళు బాయ్స్ కోసం మాత్రం ఒక డజన్ ఎల్లో కుర్తాస్ తెప్పించుకొని రెడీగా పెట్టుకున్నారు ఫోటోషూట్ కోసం. హల్దీ సెరమనీ అయితే బాగా లేట్ స్టార్ట్ చేసాము. అండ్ పైగా వీడియోగ్రాఫర్ కూడా బాగా హడావిడి, ఎందుకంటే ఆయన పెళ్లి కూతురు వాళ్ళ దగ్గర కూడా వీడియో షూట్ చేసి వచ్చాడు. సో అదే థీమ్ మొత్తం ఇక్కడ పెళ్లి కొడుకు దగ్గర కూడా చేశాడనమాట. సో మేబీ దానివల్ల ఆయన దగ్గర బాగా పేషెన్స్ తగ్గిపోయింది. ఫోటోషూట్ కోసం డ్రై ఐస్ ఇంకా ఎలక్ట్రిక్ అనార్ అయితే పెట్టారు. ఫస్ట్ పెళ్ళి కొడుకు సింగిల్ ఫోటోషూట్స్ అంతా చేశాక, తర్వాత ఫ్యామిలీ ఫోటోషూట్స్, తర్వాత ఇంకా పెళ్ళి కొడుకుకి పసుపు అందరం ఒక్కొక్కరం పెట్టేశాము. దాని తర్వాత గ్రూప్ లాగా పసుపు పెట్టుకున్నాక వీడియో షూట్స్ చేస్తున్నారు కదా, ట్రెండింగ్ వన్. సో అది కూడా మేము చేసుకున్నాము. ఇంకా మంగళ స్నానం చేపించాక డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ అయితే పెళ్ళి కొడుకు వాళ్ళ మేనకోడలు, మేనల్లుడు అయితే డాన్స్ చేశారు. ఇంకా మేము బాల్కీలో డాన్స్ చేసాం కదా, అదే డాన్స్ ఇక్కడ కూడా ఆడాము. ఇంకా దాని తర్వాత పెళ్ళి కొడుకు వాళ్ళ అక్క ఆడింది. డీజే పెడితే చాలు, డాన్స్ పిచ్చి ఉన్న వాళ్ళు ఆడకుండా అస్సలు ఉండరు. కొందరు ఉంటారు అసలు డాన్స్ వచ్చినా కూడా ఆడరు, ఏంటో మరి ఎందుకు ఆ మొహమాటము. బట్ ఇలాంటి ఏదైనా మూమెంట్ వచ్చింది, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు అంటే అస్సలు మీరు తగ్గొద్దండి, మీరు కూడా ఎంజాయ్ చేయాలంతే.
మస్తు పెట్టి రోహిత్ కడుగు వచ్చిన కొంచెం పెట్టు నువ్వు మంచిదాన్ని కదా गलत छी 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 फेस कटम పెట్టిన చేతు రెడీ రెడీ నెక్స్ట్ రెడీ 1 2 3 సరే మీరు ఒకసారి మీరు కజిన్స్ అందరితో వీడియో షూట్ అయ్యాక ఇంకా మంగళ స్నానం అయితే స్టార్ట్ చేసాము. అప్పటికి మేము లేడీస్ అందరం ఫుల్ పసుపు పెట్టుకొని ఆడుకున్నాము కదా. సో కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళే లోపు ఇంకా మంగళ స్నానం అయితే స్టార్ట్ అయిపోయింది. ఓన్లీ వాళ్ళ అన్న వదిన వీడియో క్లిప్ మాత్రమే నా దగ్గర అయితే ఉందన్నమాట. యాక్చువల్లీ మేము పెళ్ళి పందిరి ఎక్కడైతే వేస్తామో ఆ పందిరిలోనే కూర్చొని పెళ్ళి కొడుకుకి పసుపు పెట్టడము, మంగళ స్నానం చేయించడము అలా చేస్తామన్నమాట. బట్ ఇప్పుడు స్టేజ్ డెకరేషన్ సెటప్ అంతా ఉంది కాబట్టి ఫస్ట్ పెళ్ళి కొడుకుకి ఆ డెకరేషన్లో స్నానం చేయించి ఆ పందిరిలో యాక్చువల్గా స్నానం చేయించాలి. బట్ ఆల్రెడీ 12 అయిపోయింది కదా, మరి ట్యూస్డే కౌంట్లో వస్తుందని చెప్పేసి ఓన్లీ ఆ డెకరేషన్ ప్లేస్లోనే స్నానం అనేది చేయించడం అయింది. మేమైతే కన్నడలో పందిరిని హందర్గుంజి అంటాము. ఒకప్పుడు 5 రోజుల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఆ 5 రోజుల పెళ్ళిలో ఏం చేసేవాళ్ళు, ఇంకా వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళు ఎలాంటి బట్టలు కట్టుకునేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఎటువంటి సౌకర్యాలు ఉండేవి, అవన్నీ నేను ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేయడానికి గూగుల్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. మేబీ నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలుసు. నాకు ఇంకా అమ్మమ్మకు ఇంకా అమ్మ అయితే ఉంది. అంటే టోటల్గా మేము 5 జనరేషన్స్ ఉన్నాము. మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ ఉంది, మళ్ళీ మా అమ్మమ్మ, మళ్ళీ మా మమ్మీ, నేను, మా పాప. సో ఇలా మేము 5 జనరేషన్స్ ఇంకా ఉన్నాము. సో మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మకి అడిగితే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ తెలుస్తాయి. సో అయినంత వరకు కొంచెంగా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. దాని రిలేటెడ్గా మన నెక్స్ట్ వ్లాగ్లో అయితే మనం మాట్లాడుకుందాము. పెళ్లి కొడుకు వాళ్ళ మేనకోడలు ఇంకా మేనల్లుడు అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళ ఒరిజినల్ ఆడియో అయితే ఇక్కడ వేయలేను, ఎందుకంటే నాకు కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. అండ్ ఈవెన్ మా పర్ఫార్మెన్స్ కూడా మీరు ఇంతకుముందు చూసే ఉంటారు. ఇది మరాఠీ సాంగ్ మీద చేశాము. ఇవి అయితే షార్ట్ క్లిప్స్లో పెడుతున్నాను, ఏవైతే నాకు కాపీరైట్ ఇష్యూస్ ఉన్నాయో. లాస్ట్ అందరం కలిసి మేము ఏదైతే డాన్స్ చేసామో దానికి ఆడియో పెట్టాను. ఆ డాన్స్ అయితే చూసేసేయండి.
Suman and Bunny. ఇంకా మా మేనత్త కూతురు అంటే పెళ్ళి కొడుకు వాళ్ళ అక్క మంచి సోలో పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఇది వచ్చేసి మన లెజెండరీ శ్రీదేవి గారి సాంగ్ అనమాట. సో చాలా పాత సాంగ్, హిందీ సాంగ్. ఈ సాంగ్ వచ్చేసి అత్తయ్య, మామయ్య, ఆడపడుచు, తోడికోడలు ఇలా హస్బెండ్ గురించి ఈ సాంగ్ అయితే ఉంటుంది. చాలా మంచి మీనింగ్ఫుల్ సాంగ్ అనమాట. బట్ ఇక్కడ కూడా దీని ఆడియో మ్యూట్ చేశాను. వీటి వీడియో ఏవైతే మీకు ఒరిజినల్ ఆడియో అనిపించలేదు కదా, ఆ వీడియోస్ మొత్తం నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. సో అక్కడైతే చూసేసేయండి. మామయ్య రిలేటెడ్ ఉన్నప్పుడు మా డాడీని పిలిచింది. వరుసగా వదిన అవుతుంది కదా, మా మేనత్త కూతురే కదా, సో మేనమామని అయితే పిలిచింది. అండ్ తర్వాత అత్త రిలేటెడ్ వచ్చినప్పుడు ఆ లిరిక్స్ అప్పుడు మా మమ్మీని పిలిచి డాన్స్ ఆడింది. దాని తర్వాత ఆడపడుచు ఇలా వచ్చినప్పుడు నన్ను పిలిచింది. అండ్ దెన్ చిన్న బిట్ వచ్చింది, ఎవరినో పిలిచింది, ఎవరు రాలేదు. బట్ దాని తర్వాత ఇంకా వాళ్ళ హస్బెండ్తో, అన్నయ్యతో అయితే ఆడింది డాన్స్. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే చాలా సింపుల్గా, క్లాసిక్గా చాలా బాగుండే. ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే అసలు ఏ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉండేవి కాదు. ఒకవేళ ఆడినా కూడా చిన్న పిల్లలు, టీనేజర్సే ఆడేవాళ్ళు. ఎక్కువగా డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రిఫర్ చేసేదే నార్త్ ఇండియన్స్. వాళ్ళ దగ్గర అత్తయ్య, మామయ్య, మమ్మీ, డాడీ, పెళ్ళి కూతురు ప్రతి ఒక్కరు డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటాయి. బట్ మన సౌత్ దగ్గర చాలా తక్కువ. బట్ ఇప్పుడు మన సైడ్ కూడా బాగా అందరూ మారారు. ప్రతి ఒక్కరు డాన్స్ అనేది చేస్తున్నారు. డాన్సే కాదు, అన్నిటిలో అప్గ్రేడ్ అయితే అయ్యారు. అంటే డ్రెస్సింగ్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, ఇలా డెకరేషన్ చేయించడం కానీ, ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు చేయించడం కానీ. సో ఎస్, ట్రెండ్ మారితే మనం కూడా మారాలి. మనం కూడా ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఈ లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి. బోనాల్ వ్లాగ్ ఎవరైతే చూడలేదో తప్పకుండా ఆ వ్లాగ్ అయితే చూడండి. దాని లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను. అండ్ ఎక్కడెక్కడ నేను ఆడియోస్ ఇప్పుడు మ్యూట్ చేశానో ఆ సోలో పర్ఫార్మెన్స్ అంతా నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. అవి కూడా తప్పకుండా చూసేయండి. ఈవెన్ మా డాన్స్ కూడా నేను షార్ట్స్లోనే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. పెళ్ళి కూతురు సైడ్ కొంచెం డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయి. సో పతానం రోజు కూడా చాలా డిఫరెంట్గా రిచువల్స్ అయితే అయ్యాయి. అది కాకుండా వాళ్ళు సారా బుట్టి తేవడము అదంతా నాకు కొత్తగా ఉండే. సో అవన్నీ వీడియో కూడా నేను షూట్ చేశాను. దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో మాత్రం ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. పూసే కోల్ సుక్కా పొద్దుకే కోల్ పల్లెలేసే కోల్ వాకిలి ఊడ్చే కోల్ అలుకే మోసల్లే కోల్ అద్దాల వాకిట్లో ముగ్గుల్ని వేసే కోల్ గడపల్లో పసుపు కుంకుమ పసి పాపై మురవంగా పందిట్లో మామిడి ఆకు తోరణమై మెరువంగా సినుకు సినుకు పురవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా బలుగు వాగై బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్ని బాబుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో పూసింది చూడు